అద్వైతం. అందమంతా అమ్మదే. అది రహస్యమే. ఎవరికి వారు తెలుసుకోవాలి. శ్రీలలితే శ్రీ విష్ణువు. శ్రీ విష్ణువే శ్రీలలిత. సాధనలో, ఉపాసనలో ఈ విషయం మనకు గోచరిస్తుంది. నమ్మకము కుదురుతుంది. అమ్మే మనకు ఆ జ్ఞానము ఇస్తుంది. పురుష రూపంలో శ్రీ మహావిష్ణువును కొలుచుకోవచ్చు. స్త్రీ రూపంలో మహా త్రిపుర సుందరిని కొలుచుకోవచ్చు. అందుకే వారి ఇద్దరికి చాలా సామీప్యాలు ఉంటాయి. మగవాడు నిజంగా అలంకరణకు దూరంగా ఉంటాడు. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఎందుకంటే లోపల ఉన్నది శ్రీ మహా త్రిపుర సుందరి. పైకి వేషము పురుష వేషము, లోపల స్త్రీ మనస్సు. అంటే లోపల ఉండేది శ్రీ లలిత. కాబట్టి వారి ఇద్దరూ ఒక్కటే. అందుకే శ్రీ వెంకటేశ్వరునికి శుక్రవారపు అభిషేకము. ఆయన సృష్టి పాలన చేస్తాడు. ఈమె కూడా చేస్తుంది. ఆయన అవతారాలు ఎత్తుతాడు. ఈమె అవతారములు ఎత్తుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వీళ్ళు ఇద్దరూ మాత్రమే చేస్తారు. నారసింహ నారసింహి, ప్రత్యంగిర వరాహము వారాహి. ఇలా మోహిని అవతారం ఇది అమ్మ మహాదేవి ఇచ్చింది. మోహిని అవతారం ఎత్తి శ్రీ మహాదేవుణ్ణి మురిపిస్తాడు. ఆ మోహినిలో ఉన్నది ఎవరో కాదు, తన భార్య శ్రీలలితే. మగవాడు ఎప్పుడు పిల్లలను కనడు సృష్టిలో. మగవాడి కడుపులో గర్భసంచి ఉండదు. సృష్టి క్రమమునకు కావలసిన శరీర సానుకూల్యత మగవాడిలో లేదు. మరి అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు కడుపులో నుంచి, ఆయన నాభీ కమలములో నుంచి బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు? ఈ సృష్టి అంతా శ్రీ మహావిష్ణువు కడుపులో ఉన్నది, ఆయన కడుపులో నుంచి వచ్చినది అని అంటే ఎలా గర్భసంచి లేకుండా ఎలా వస్తుంది? వచ్చింది ఎందుకు అంటే ఆయన పురుష రూపంలో ఉన్న శ్రీమాత కాబట్టి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉన్నది శ్రీమాత యొక్క అంశ, శ్రీమాత యొక్క భగిని అంటే చెల్లెలు. శ్రీమాత యొక్క చెల్లెలు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉండి పాలనా బాధ్యతలు చేపట్టింది. కాబట్టి శ్రీమాత మరియు శ్రీ మహావిష్ణువు ఇద్దరు అన్నా చెల్లెళ్ళే. శంకరునికి పురుష రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బావమరిది, భార్య, తమ్ముడు, లేదా అలా కాదు స్త్రీ రూపము అని అనుకుంటే మహాదేవునికి శ్రీ మహావిష్ణువు మరదలి వరుస అవుతుంది. భార్య చెల్లెలు తన భార్యలాగే అదే రూపంతో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు కామించినాడు, మోహించినాడు. కారణము ఏదైనా ఉండవచ్చు. కాబట్టి నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు, లేదా స్త్రీ రూపంలో చెప్పుకుంటే అక్కా చెల్లెళ్ళు. అక్క మహాత్రిపుర సుందరి కాబట్టి శంకరుడు శ్రీమన్నారాయణుడికి బావగారు. సంబంధం అర్థమైందా? శ్రీ విష్ణువు శ్రీ లలిత రెండూ ఒకటే స్వరూపము, తత్వముగా పురుష సూక్తము, దేవీ సూక్తము. నారాయణుడు నారాయణి రెండూ ఒకటే స్వరూపము, తత్వముగా ఇది అన్నా చెల్లెళ్ళ సంబంధము. కాబట్టి రాముడు శ్రీ విద్యారామం, రాముడు శ్రీ లలిత త్రిపుర సుందరి స్వరూపము. అందుకే పుంసాం మోహన రూపాయ, అందము అంతా ఆడదానిలో ఉంటుంది. మగవాడిలో ఏముంది? ఏ మాసిపోయిన గుడ్డ అయినా లేక కోచి అయినా కట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ స్త్రీమూర్తి ఎలా కాదు, పట్టు చీరతోనే కదులుతుంది. అందం అంతా అమ్మదే. అందుకే ఆమె మాయాస్వరూపిణి. అయితే ఇక్కడ మనము శివుడు గొప్ప విష్ణువు తక్కువ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే అన్నింట్లో ఉండేది మరలా ఆ రూపమే, ఆ శివతత్వమే అమ్మలో ఉంది. ఆ అమ్మతత్వమే విష్ణువులో ఉంది. అదే తత్వం సప్త ఋషులలో ఉంది. అలా అవరోహణ క్రమంలో వస్తే అదే శ్రీచక్ర రహస్యము. బిందువు నుంచి క్రిందికి దిగుతూ వస్తే ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అలా ఒకరిలో నుంచి ఒకరు ఇలా సృష్టి క్రమం జరుగుతూ వచ్చింది. మన తాతలు, మన నాన్న, తరువాత మనము, మన బిడ్డలు ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందరిలో ఉండేది ఆ పరమాత్మ చైతన్యమే. ఆ శివుడే అందరిలో ఉన్నాడు. శివుడు వేరు, శంకరుడు వేరు. శంకరుడు త్రిమూర్తులలో ఒకరు. త్రిమూర్తులను సృష్టించింది అమ్మ. అమ్మకు భర్త అయ్యా మహాదేవుడు. ఆయనే శివుడు, ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము. మన అమ్మా నాన్నల పేర్లు కామ కామేశ్వరులు. అందరిలో ఉండేది శివ చైతన్యము. అదే నటరాజ స్వరూపము. ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆ కదలిక ఆగిపోతే, ఆ శివతాండవము ఆగిపోతే శవము. అంతే. ఆ పరమశివుడిది ఏమీ లేదు. అంతా అమ్మదే పెత్తనము. అంటే ఆయన శక్తి చేసేదంతా ఆమె. ఆయనలోని కోరికలు కలిగించి, చలనము కలిగించి, స్పందన కలిగించి సృష్టి కార్యము మొదలు పెట్టిస్తుంది. ఆ శ్రీ లలిత వలనే పరబ్రహ్మము రెండో అవుతుంది. అదే ప్రకృతి, పురుషుడు మొదటి సాకార రూపాలు. వాళ్ళే ఆది దంపతులు. అందరూ వాళ్ళను కొలుస్తారు.
రుక్మిణీదేవి ఈ ఆది దంపతులనే పురాణ దంపతులని కొలిచింది. అమ్మే అన్నింటికి నాంది కాబట్టి, అమ్మే పురుష రూపంలో విష్ణువు కాబట్టి వైష్ణవులు ఈ సృష్టి అంతా విష్ణువు చేశాడు, పరిపాలించాడు, ఆయనే కర్త అని అంటారు. అది సముచితమే. ఎందుకంటే ఆ విష్ణువే శ్రీలలిత. ఆ లలిత మరెవరో కాదు, మహాదేవుని యొక్క శక్తి. ఆ శక్తి లేనిదే ఆయన కదలలేడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడు, ఆయనే పరమాత్ముడు అన్నది నిజమే, మనము ఒప్పుకోవాలి. కాదు, శ్రీమతి సర్వవ్యాపకురాలు, ఆమె ఈ సృష్టి కార్యము చేస్తుంది అని అన్నా అది నిజమే, మనము ఒప్పుకోవాలి. కాదు, ఆ మహాదేవుడే ఇదంతా చేస్తున్నాడు అని అన్నా అవును నిజమే, మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే అందరిలో ఉండేది ఆ చైతన్యమే. అందరూ ఉన్నారు, ఎవ్వరూ లేరు. ఇదే అద్వైతము. ఉండేది ఒక్కటే, చివరికి ఇది రహస్యము. అద్వైతంలో ఉన్నారు అంటే ఉన్నారు, లేరంటే లేరు. ఉన్నారు అని నిరూపించవచ్చు, లేరని నిరూపించవచ్చు. మొదట్లో సాధకునికి ఇద్దరు అని వేదము చెప్పుకుంటూ వస్తుంది. బాగా అర్థమై పట్టుకుదిరిన తరువాత ఇద్దరు లేరా, ఉన్నది ఒక్క పదార్థమే అని చెబుతుంది. ఒక్కసారి మొదట్లోనే నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి చెబితే సాధకుడు పట్టుకోలేడు. అందుకే అందరూ ఉన్నారు, నిజముగా ఉన్నారు అని అడిగితే ఎవ్వరూ లేరు అన్నది. ఉన్నది ఒక్కటే అంటుంది. లలిత పరా భట్టారిక పరబ్రహ్మ పట్టమహిషి, ఆమె ఆయన, ఆయనే ఆమె. మరలా వారిద్దరూ ఒకటే, మన కోసము రెండుగా విడివడినాయి. ఆమె చిచ్చక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఆమె వలనే మనమందరము వచ్చాము. మనమేమిటి, త్రిమూర్తులు కూడా. ఆమెలో నుంచి త్రిగుణాలు పుట్టాయి. ఆ త్రిగుణాలకు సాకార రూపాలే మన త్రిమూర్తులు, వారి శక్తులే వారి భార్యలు. ఇలా సృష్టి మొదలయ్యింది. ఇంతమంది బ్రాహ్మలు, ఇంతమంది దేవతలు, ఇంత సృష్టి ఉందా అంటే లక్షణంగా ఉంది. మనమందరము లేమా అంటే అలాగే దేవతలు, రాక్షసులు అందరూ ఉన్నారు. నిజంగా ఉన్నారా అంటే ఇంతమంది లేరు, ఉండేది ఒక్కటే, ఆ పరమాత్మే అది అని. కాబట్టి అందరిలో ఉండే ఆ పరమాత్మను తెలుసుకోవడమే అద్వైతం. అందరిలో ఉన్న ఆ పరాశక్తికి నమస్తస్యే 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 నమో నమః. కర్మకాండ, జ్ఞానకాండ రెండు సమాంతరంగా కొనసాగాలి. ఏది వదిలిపెట్టకూడదు. కొన్నాళ్లకు మనకు తెలియకుండానే జ్ఞానకాండలోకి మారిపోతాము. అయినా సరే కర్మకాండను వదిలిపెట్టకూడదు. పెద్దలు చెప్పిన సాంప్రదాయం వదలకూడదు. నీవు జ్ఞానివి అయినా ఇతరుల కొరకు ఆచరించాలి, సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఇక ఎంతో దూరము లేదు, అది చేరుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇలాగే చింతన చేయండి, మీరే పట్టుకోగలరు. అప్పుడు మీకు ఆనందమే ఆనందము. భేదభావములే కనిపించవు. అన్ని రూపాలు ఒక్కటిగా కనిపిస్తాయి. అన్నింటిలోనూ ఒకే రూపము కనిపిస్తుంది. మీ ఇష్ట దేవత అన్ని రూపాలలో కనిపిస్తుంది. మహాజ్ఞానులు ఎలా తరించారంటే ఇలాగానే. అసలు ఏ దేవుడు వల్లేదు. ఒక చెట్టులోకి ఆ పరదేవతను ఆహ్వానించి పూజించి తరించవచ్చు. జ్ఞాని కావచ్చు, మోక్షము కూడా పొందవచ్చు. కాదంటారా? మరి ఎలా జరుగుతుంది? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఉంటే ఎవరు గొప్ప? ఎవరికి ఎంత శక్తి ఉంది? ఎవరిని కొలిస్తే మనకు ముక్తి లభిస్తుంది? మనము రాముణ్ణి కానీ, నారాయణ్ణి కానీ, లేక లక్ష్మినో కానీ పూజిస్తున్నాము అనుకోండి. మీరు రాముణ్ణి రాముడుగానే చూస్తూ కొలిచారనుకోండి, అయినా రాముడుగానే మీకు వరాలు ఇస్తాడు. అంతవరకే అయినా మీకు సహాయం చేస్తాడు. అదే రాముణ్ణి మీరు పరబ్రహ్మ స్వరూపముగా కొలిచినారనుకోండి, భావన చేశారనుకోండి, అప్పుడు అది వేరు. అది మోక్షానికి దారితీస్తుంది. మనము ప్రతి దేవతను అలా పరబ్రహ్మ స్వరూపంగా కొలిచినప్పుడే ఇది వీలు అవుతుంది. లక్ష్మిని లక్ష్మిగా కొలిస్తే దొరికేది ఒకటి. అదే లక్ష్మిని పరదేవతగా, మహాత్రిపుర సుందరగా కొలిస్తే దొరికేది ఒకటి. అంటే అన్నీ ఆమె నుంచే మనకు దొరుకుతాయి. అంటే ఆ లక్ష్మి నుంచే మనకు విద్య, ధనము, శక్తి, ఆరోగ్యము అన్నీ దొరుకుతాయి. మరలా మనము ఒక్కో దానికి ఒక్కో దేవతను వెతుక్కునే పరిస్థితి అక్కరలేదు. మనము అలా చూడ్డం నేర్చుకోవాలి. నీవు చూచే స్వరూపములోను, కొలిచే దేవుడిలోను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడ్డము నేర్చుకో. అదే తత్వదర్శనము. సత్యాన్ని గ్రహించు. అవతల నీకు వీలైన పద్ధతిలో, ఇష్టమైన పద్ధతిలో నీ జీవనం కొనసాగించు. ఆభరణాలలో ఉన్నది బంగారమే తెలుసుకోవడం అది. మనము చీల నగలనే చూస్తాము, ఆ నగల రూపును చూస్తాము. కానీ నగలను తయారు చేసేవాళ్ళు దానిలోని బంగారాన్ని మాత్రమే చూస్తారు. అలా మనము అన్ని రూపాలలోని ఆ పరబ్రహ్మనే చూడాలి.
ఇవి అన్నీ శ్రీ మహావిష్ణువుకు కట్టబెట్టారు. అయినా ఏమేమి కార్యాలు చేస్తారో అవన్నీ నారాయణీ రూపంలో ఆ మహాదేవత అయిన లలితాత్రిపుర సుందరి ఆ బ్రహ్మ కీట జననం చేస్తుంది. కాబట్టి శ్రీ లలితే శ్రీ విష్ణువు, శ్రీ విష్ణువే శ్రీ లలిత. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ అయ్యాడు. అంటే బాలాత్రిపుర సుందరి 3 గుణాలతో కూడింది. ప్రకృతి మాతయ్యై, మహామాయై, మహాత్రిపుర సుందరి అయి ఒప్పారుచున్నది ఆమె. ఆమెలోని త్రిగుణాలే త్రిమూర్తులుగా రూపములు తీసుకున్నవి. ఆమెలోని శక్తి 3 రూపాలే లక్ష్మీ, పార్వతి, సరస్వతిగా త్రిమూర్తులకు శక్తిని ఇవ్వడానికి వారి బాధ్యుల రూపాల్లో వారి ప్రక్కన చేరి సహకరించు శక్తి మాతలుగా ఉన్నాయి. పరబ్రహ్మలోని శక్తి అంతా కలిసి ఒక రూపుదాలిస్తే అదే మహా త్రిపుర సుందరి. ఆమె వలనే ఆయనకు చలనము కలుగుతుంది, లేకపోతే ఆయన స్థానము. పరబ్రహ్మములో కదలికలు కలిగించేది శ్రీమాతే. రెండుగా విడివడినప్పుడు వారు కామకామేశ్వరుడు అవుతారు. భార్యాభర్తలనే బంధము, సృష్టి కార్యము జరుగుతుంది. అందుకే ఆమెను ఆద్య కుటుంబిని అంటారు, అమ్మలగన్న యమ్మ అని అంటారు, సనాతని అంటారు. ఆమె మన అందరికీ తల్లి. ఆమె వలనే మనకు దేవతలకు శక్తి వచ్చింది. జ్ఞానులకు జ్ఞానమిచ్చే శక్తి ఆమె. ఆమె లేకపోతే ఆ మహాశివుడే కదలడు. ఇక దేవతలు ఒక లెక్క, సృష్టి జరగదు, జగత్తు ఉండదు, అందరూ స్థానువులు అవుతారు. ఆమె కదలికలు ఆగిపోయినప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది. అప్పుడు ఆమె మహాప్రళయ సాక్షిని అయి చూస్తూ ఉంటుంది. జరగబోయే మహావినాశనానికి ప్రత్యక్ష సాక్షి ఆమె ఒక్కతే. అప్పటికి ఎవ్వరూ మిగిలి ఉండరు. అంతా ఆమెలో కలిసిపోతుంది. తిరిగి ఆమె కూడా ఆయనలోకి కలిసిపోతుంది. రెండు అనేది ఒక్కటి అయిపోతుంది. 2 బిందువులు ఒక్కటై ఒకే ఒక పూర్ణ బిందువు అవుతుంది. అమ్మలేనిది అయ్యా పూర్ణ బిందువు కాలేడు. అప్పుడు ఉండే తత్వం ఒక్కటే, అదే పూర్ణం. అందుకే అణువులు అన్ని గుండ్రంగా బిందు రూపాల్లో ఉన్నాయి. అండము బ్రహ్మాండము బిందు రూపంలో ఉన్నాయి. బిడ్డ కలిగే ముందు అండము గుండ్రంగా బిందు రూపంలో, అండము పిండముగా మారుతుంది. పిండము కూడా అదే బిందు రూపంలో ఉంటుంది. ఈ సృష్టిలో దేన్నైనా తీసుకోండి, దాని మూలము గుండ్రంగా బిందు రూపంలో ఉంటుంది. ఆత్మ బిందు రూపము, పరమాత్మ బిందు రూపము, అన్ని బిందు రూపాలే. ఈ బిందువులన్నీ కలిస్తే ఒక మహాబిందువు, అదే మహాకారణ బిందువు. ఆ బిందువులో నుంచి వచ్చినవన్నీ బిందువులే, సున్నాలే. ఆ బిందువే పూర్ణ బిందువు. బిందువులో నుంచి బిందువుని తీసేస్తే వచ్చేది కూడా బిందువే. కాబట్టి పరమాత్మలో నుంచి వచ్చిన మనం అందరము ఆత్మలమే, పరమాత్మలమే. అది తెలుసుకోనంత కాలము రెండుగా ఉంటాము. అదే ఆత్మ పరమాత్మగా ఉంటాము. అదే ద్వైత స్థితి. ఇది భక్తుల స్థితి. రెండూ కాదు ఉండేది, ఒక్కటే అని తెలుసుకున్న నాడు మనము పరమాత్ములుగా మారిపోతాము. ఇది జ్ఞాని స్థితి. అదే అద్వైత స్థితి. భక్తుడు స్థితి ద్వైత స్థితి, జ్ఞాన స్థితి, అద్వైత స్థితి. అందుకే జ్ఞాని భగవంతుడిలాగా సృష్టి చేయగలడు, ఎన్నో అద్భుతాలు చేయగలడు. మూగవానికి మాటలు రప్పించగలడు, కుంటివానికి కాళ్ళు రప్పించగలడు, గుడ్డివానికి కళ్ళు తెప్పించగలడు. ఉండేది ఒకే తత్వం అయినప్పుడు ఎందుకు వచ్చిన ఈ కంచి గరుడ సేవ అని మీరు అడగవచ్చు. పుర్రెకు బుద్ధి జిహ్వకు రుచి అంటారు పెద్దలు. ఆయుర్వేదంలో ఒక మందు ఒక్కో అనుపానముతో తీసుకుంటే ఒక్కో రాగము తగ్గుతుంది. ఉదాహరణకు త్రిఫల చూర్ణము వేడి నీళ్ళతో తీసుకుంటే ఒక రోగానికి, అలాగే మజ్జిగతో తీసుకుంటే ఒక రోగానికి, అలాగే అశ్వ గంధారిష్టతో తీసుకుంటే ఒకలా, ద్రాక్ష సారాయంతో తీసుకుంటే ఒకలా, వాజీకరమైన మకర ధ్వజంతో తీసుకుంటే ఒక రోగానికి, పంచతిక్త కషాయముతో తీసుకుంటే ఒక రోగానికి, ఇలా అదే త్రిఫల చూర్ణము రకరకాలుగా పనిచేస్తుంది. అలాగే మన రోగం ఏమిటో దానికి సంబంధించిన దేవతామూర్తిని మనం ఆరాధించాలి. అందుకొరకు ఇంతమంది దేవతలు. మనలోని రాక్షసులను హతమార్చడానికి ఇన్ని విభూతులలో ఆ పరమేశ్వరుడు వచ్చి కాపాడుతున్నాడు. మహాజ్ఞానులు లాంటి శ్రీ రమణ మహర్తులు జ్ఞాన స్వరూపులై ఆ పరమాత్మని మాత్రమే చూస్తూ నిరంతరం ఆత్మైకానుభూతిని పొందుతూ ఉంటారు. తను అద్వైత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకోటి లేదు, ఎందుకంటే తనే పరమాత్మ కాబట్టి. అయితే భక్తునికి జ్ఞానికి అంటే ద్వైత స్థితిలో ఉన్న వానికి, అద్వైత స్థితిలో ఉన్న వానికి ఇద్దరికీ మోక్షము వస్తుంది. ద్వైత స్థితిలో ఉన్న వాడు కొన్నాళ్ళకి తన సాధన వలన అద్వైత స్థితికి వస్తాడు. ద్వైత స్థితిలో ఉన్నవాడు భార్యాభర్తలుగా గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేస్తూ ఉంటారు. ఇది పరిపక్వత చెందినప్పుడు, తన అద్వైత స్థితి గురించి తెలుసుకున్నప్పుడు మరుజన్మలో జ్ఞానిగా, సాధువుగా, సన్యాసిగా, పరమాచార్యునిగా పుట్టి అద్వైత సాధనలో తనే పరమాత్మయే ఎన్నో లీలలు వింతలు చేసి చూపుతాడు. అందుకే జ్ఞానులను అనుకరించకూడదు. వారు ఏమైనా చేస్తారు, ఎందుకంటే వారి పరమాత్మ స్వరూపం అహం బ్రహ్మస్మిగా ఉంటారు. వారు ఏదైనా చేయగలరు.
అందుకే అద్వైత స్థితి చాలా గొప్పది. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు బీవీఎస్.